జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉద్రిక్తత రోజురోజుకు పెరుగుతుంది. సరిహద్దులో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎల్ఓసి వెంబడి పాక్ ఆర్మీ దాడులకు పాల్పడుతోంది. భారత అవుట్ పోస్టులపై కాల్పులకు తెగబడుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మేంధార్, నౌషేరా, సుందర్బాని ఏరియాలో పాక్ రేంజర్లు ఫైరింగ్ చేస్తున్నారు. అక్నూర్ సెక్టార్లోనూ కాల్పులు జరుపుతున్నారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబు చెబుతోంది. పాక్ కాల్పులను ఆర్మీ బలగాలు తిప్పుకొడుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, బోర్డర్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఆ వివరాలేంటి? వరుసగా 12వ రోజు కూడా పాకిస్తాన్కు సంబంధించి కవ్వింపు చర్యలు ఆగలేదు. పదే పదే సీజ్ ఫైర్ వైలేషన్కి పాకిస్తాన్ పాల్పడుతుంది. నిన్న అర్ధరాత్రి వేళ కూడా మరోమారు భారత చెక్ పోస్టులకు సంబంధించి సైనిక పోస్టులను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ రేంజర్స్ స్మాల్ ఆర్మ్డ్ తోటి ఫైర్ చేసినట్టుగా సమాచారం ఉంది. వాటికి భారత్ ధీటైనటువంటి జవాబు అనేది కూడా ఇచ్చింది. ముఖ్యంగా కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెందర్, నౌషేరా, సుందర్బాని, ఆక్నూర్ సెక్టార్లలో పాకిస్తాన్ రేంజర్స్ భారత చెక్ పోస్టులు, భారత సైనిక పోస్టుల లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడింది. వాటికి భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎలాంటి క్యాజువాలిటీస్ అనేది కూడా రిపోర్ట్ కాలేదు. అయితే ఆల్మోస్ట్ లాస్ట్ 10-12 రోజుల నుంచి కూడా ఇదే రకమైనటువంటి తంతు అనేది కూడా నడుస్తూనే ఉంది. ఎల్ఓసి వెంబడి ముఖ్యంగా భారత చెక్ పోస్టులే టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ రేంజర్స్ కాల్పులకు అయితే తెగబడుతున్నారు. అది కూడా మిడ్ నైట్ నుంచి ఎర్లీ అవర్స్లో ఈ దాడులకు అనేది కూడా పాల్పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి సరిహద్దుల వెంబడి చాలా కీ చెక్ పోస్టులు ఉన్నాయి. వాటిని టార్గెట్గా చేసుకొని ఈ దాడులకైతే పదే పదే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఓవైపు భద్రతా మండలి సమావేశాల్లో ఐక్యరాజ్య సమితి ముందు మాత్రం కవ్వింపు చర్యలకు భారతే పాల్పడుతుంది. భారత్ సైనిక చర్యకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలంటూ కూడా ఓవైపు ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తూనే మరోవైపు డైలీ కూడా ఇదొక మాదిరిగా ఒక కవ్వింపు చర్యగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. భారత చెక్ పోస్టుల లక్ష్యంగా చేసుకొని ప్రతిరోజు కూడా సీజ్ ఫైర్ వైలేషన్కి అయితే పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇండియా కూడా వాటికి ధీటుగానే బదులిస్తుంది. ప్రతిరోజు కూడా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఈ కవ్వింపు కాల్పులకు కావచ్చు, వాటన్నింటికి కూడా భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంది. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కీలకంగా పెహల్గాం ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వేటను చాలా వరకు ముమ్మరం చేసింది. ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్లో సెన్సిటివ్ ఏరియాస్ కావచ్చు, సౌత్ కాశ్మీర్లో ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. వాటిలో గతంలో మిలిటెంట్లకు పనిచేసిన వారు కావచ్చు, లేకపోతే మిలిటెంట్లకి సహకరించినటువంటి వారి నివాసాలను టార్గెట్గా చేసుకొని గతంలో సోదాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక కూంబింగ్ ఆపరేషన్స్, సెర్చ్ ఆపరేషన్స్ అనేది రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు చాలా కీలక సమావేశం కేంద్ర హోంశాఖ నిర్వహిస్తుంది. రేపటి మాక్ డ్రిల్స్కి సంబంధించి ఈరోజు సన్నద్ధతకు సంబంధించి వాటికి సంబంధించిన సన్నద్ధత పైన ఈరోజు కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమావేశాన్ని అనేది కూడా ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల సిఎస్లు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఇంకా కొన్ని ఎంపిక చేసినటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఈ యుద్ధానికి సంబంధించిన సన్నద్ధత కావచ్చు, ఒకవేళ ఉగ్రవాదులు కానీ లేకపోతే శత్రు మూకలు దాడి చేస్తే వాటిని ఎట్లా డిఫెన్స్ చేయాలి, వాటి నుంచి ఎట్లా రక్షణ తీసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో పౌర సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఈ మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ రైడ్స్ జరిగిన అంటే వైమానిక దాడులు జరిగినప్పుడు సైరన్స్ అనేది కూడా మోగిస్తూ ఉంటారు. ఆ సైరన్ మోగినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా సేఫ్ ప్లేసెస్కి ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే దానిపైన ఈ మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. అది కూడా 1971 తర్వాత ఈ మాక్ డ్రిల్స్ అంటే నార్మల్గా కరోనా లాంటి సిచ్యువేషన్స్లోనో లేకపోతే ఇతర ఎమర్జెన్సీ సందర్భాల్లో నిర్వహించేటువంటి మాక్ డ్రిల్స్ తోటి ఇవి పూర్తి భిన్నమైనవి. ఎందుకంటే శత్రుముఖాల నుంచి కూడా వైమానిక దాడులు లాంటివి, మిసైల్ దాడులు అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడము, ముఖ్యంగా బంకర్ లాంటివి కావచ్చు, లేకపోతే సేఫ్ ప్లేస్లకి
ఎవాక్యుయేషన్ చేయడం ఎట్లా అనే దానిపైన కావచ్చు, మిగతా కీలకమైనటువంటి కొన్ని ఫ్యాక్టరీలు అనొచ్చు, లేకపోతే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి, వాటిని ఎట్లా శత్రుముఖల కన్ను పడకుండా కాపాడుకోవడం లాంటి వాటి మీద దృష్టి అనేది సారించాలి. వాటన్నింటిపైన కూడా ఈ మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహించబోతున్నారు. వాటికి సంబంధించే ఈరోజు కీలక సమావేశం సన్నద్ధతకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కేంద్ర హోంశాఖ వారందరికీ కూడా గైడ్ అనేది కూడా చేయబోతా ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అలాగే శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో స్కూళ్ళలో చిన్నపిల్లలకు కూడా యుద్ధం లాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లా సేఫ్గా ఉండాలి, ఎట్లా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలి, ఎట్లా తప్పించుకునే బాంబుల దాడి కానీ లేకపోతే ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు ఎట్లా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి అనేటువంటి వాటిపైన ఇప్పటికే వారికి శిక్షణ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా వాటికి సంబంధించినటువంటి మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేస్తూ ఉంది. ఓవైపు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవ్వింపు చర్యలను తట్టుకుంటూనే వాటికి దీటైనటువంటి జవాబునిస్తూనే మరోవైపు జమ్మూ కాశ్మీర్లో యాంటీ టెర్రర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా యుద్ధం లాంటి సిచ్యువేషన్ వస్తే వాటి నుండి ఎట్లా బయటపడాలి, ఎట్లా సేఫ్ ప్లేసుల్లో ఉండాలనే వాటి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ నేపథ్యంలోనే మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. రేపు 7వ తారీఖున అన్ని రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్స్లో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో జరిగేటువంటి మాక్ డ్రిల్స్ పైన కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ పైన కావచ్చు ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఆ రాష్ట్రాలకు సంబంధించి అవసరమైతే వారికి మిగతా సహాయం అందించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లపైన కూడా కేంద్రం ఆలోచనలు చేస్తూ ఉంది. ఇక సరిహద్దుల వెంబడి కూడా ఇండియాకు సంబంధించి ముఖ్యంగా సైన్యాలకు సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. జ్యోతి.